నమస్తే సార్. వెల్కమ్ సార్, కూర్చోండి. మా అమ్మాయి సార్, మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్ పంపిందాం అనుకుంటున్నా. మీరు మంచి ఫొటోస్ తీస్తే. అవునా? ఒక్కసారి మా స్టూడియోలో కాల్ పెట్టారంటే అది మీ చేతిలో పెట్టినట్టే. ఏంటి సార్ అది? మిస్ బ్యూటీకి కిరీటం. ఓ ఎందుకంటే ఈ వైజాగ్లోనే ద బెస్ట్ ఫోటోగ్రఫీ స్టూడియోస్ ఈ బంచిక్ బమ్ స్టూడియోస్. ఐ యామ్ బంచిక్ బమ్. మీరు ఈ ఆల్బమ్ చూస్తూ ఉండండి, నేను తనను తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకుని వస్తా. రామ్మా, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. పాప, ఈ ఫ్యాషన్ ఫీల్డ్లో పర్సనాలిటీనే మన పెట్టుబడి. నువ్వు ఇలా ప్రాపర్టీస్ అన్ని దాచేస్తే ఎలా? మరీ ఇంత లాంగ్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు చెప్పు? బేసిక్గా జనం న్యాచురల్గానే ఇష్టపడతారు. డ్రెస్ ఉండాలి, కానీ ఉండి ఉండనట్టు ఉండాలి. ఓకే? దీన్ని హాట్స్పాట్ అంటారు. కుర్రాళ్ళు దీనికి వైఫైలా కనెక్ట్ అవుతారు. నా లైఫ్లోనే ఇలాంటి హాట్స్పాట్ చూడలేదు. పాప, కోపంగా ఉంటే ఫోటోలు బాగా రావురా. కొంచెం కోఆపరేట్ చేసావనుకో చాలా బాగా వస్తాయి. ఈ సిటీలో నాకంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్ దొరకడు. ఏమంటావు? జస్ట్ ఒక్కసారి ట్రై చేద్దాం. బంచిక్ బమ్. నీకు కూడా నెట్ ప్రాక్టీస్లా ఉంటుంది. 10 నిమిషాలు అంతే. హే ఆర్చిక్, ఏమైంది? మిస్ అయింది. అతనికి ఫొటోస్ తీయడం సరిగ్గా రాదు నాన్న. ఈ బాణ తీశాడుగా. మనం వెళ్దాం పద. అను, ఏమైందే? ఏం జరిగిందండి? అను ఎందుకు బాధపడుతుందో వెళ్ళి కనుక్కో. సరే. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? హెడ్సెట్ నెంబర్ 34. హే, ఎందుకు కొట్టారు వాళ్ళు? మిస్ బ్యూటీకిన్ కాంపిటీషన్కి ఫొటోస్ తీయమని వచ్చింది. నీకు అంత సీన్ లేదులే అన్నాను, అందుకే ఈ రియాక్షన్. ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? లేదు. దాని మీద దీనికి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్?